మమ్మీ వచ్చినావానే చేతులు కట్ల కట్ల పైసలు పెట్టుకొచ్చినావు. ఫస్ట్ సాలరీ వచ్చింది మమ్మీ, అందుకే డ్రా చేసుకొని తీసుకొచ్చా. ఓకే ఓకే అవునా. పక్కింటి అంటే ఈ మంత్ చిట్టి స్టార్ట్ చేసింది, చిట్టి వేద్దాం మనం కూడా. ఏంది చిట్టి వేసేది? అప్పుడే సాలరీ వచ్చిందో లేదో అప్పుడే మళ్ళీ చిట్టి గిట్టి అంటున్నావా? డాడీ పైసలు దొబ్బేది కాక మళ్ళీ నా పైసలు కూడా దొబ్బుదామని చూస్తున్నా. అట్లంటవేందమ్మా, నేనేం చేసుకుంటే నీ పైసలు మంచిగా నీకే పొదుపు నేర్పిస్తే ఇప్పటి నుంచి ఇట్లా ప్లాన్ ఉంటే నీకే అన్ని అలవాటు అవుతాయి. తర్వాత నువ్వే కదా వాడుకునేది. ఏమోనే ఏదో ఒకటి చెప్తావు, నేను ఇయ్యా. కాదమ్మా నీకోసమే ఇప్పుడు ఇట్లా చిట్టి వేసుకొని సేవింగ్స్ చేసుకున్నాను అనుకో, నీకు మంచిగా ఇట్లా ప్రాపర్ గా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మనీ ఫైనాన్స్ అన్ని అలవాటు అవుతాయి. ప్లాన్ చేసి ఆ డబ్బులు నువ్వే ఏదో ఒకటి కొనుక్కుందివే. గోల్డ్ కొనుక్కోవాలా? ఏమైనా కొనుక్కొని ఇష్టం. సరే మరి చిట్టి చెప్పమంటావా? ఒక చిట్టి చెప్పు. రెండే చెప్తా. రెండెందుకమ్మా? చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి ఎత్తుకున్నప్పుడు. 2 చిట్టీలు అయితే నువ్వే పెద్దది కొనుక్కోవచ్చు. సరే సగం జీతం అన్నీ ఉంటది. సరే సరే ఓకేనా, 2 చిట్టీలు. సరే మంచిదమ్మా. బా ఈ డిజైన్ ఎంత బాగుంది. అయినా ఈ మంత్ చిట్టి కూడా లాస్ట్కి వచ్చేసింది కదా, సో మమ్మీని వెళ్ళి డబ్బులు తీసుకురమ్మనాలి. పోయిన వారము రేష్మ వేయించుకుంది, భలే ఉన్నది అసలు. సేమ్ నేను కూడా వేయించుకుంటా. ఇంకా డబ్బులు మిగులుతాయి అనుకుంటా. ఒక మంచి స్టడ్స్ తీసుకుంటా, చూద్దాం. మంచిగా బ్రేస్లెట్ కాగా మళ్ళీ ఇది కూడా స్టడ్స్ కూడా సరిపోతాయి అనుకుంటా. మమ్మీని అయితే పిలుద్దాం. మమ్మీ చెప్పవే, రెడీ అయినావా? అయ్యాను. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామే? అరే ఆంటీ దగ్గరికి వెళ్ళి డబ్బులు దే అమ్మా. ఫస్ట్ లాస్ట్ డే కదమ్మా, వెళ్ళి డబ్బులు తీసుకొని అట్నుండి గోల్డ్ షాప్ కి వెళ్ళి అదేదో ఒకటి బ్రేస్లెట్, ఒకవేళ డబ్బులు మిగిలితే స్టడ్స్ అవన్నీ కొనుక్కొని వద్దాం. పోయిన వారం రేష్మ తీసుకుంది, చాలా బాగుంది డిజైన్, నాకు మస్తు నచ్చింది. ఇక చిట్టి పైసలు వచ్చినాక కొనుక్కుందాం కదా అని చూస్తున్నా. ఆ చిట్టి 6 నెలల క్రితమే ఎత్తేసింది. ఏంది? ఆ చిట్టి ఎత్తుకున్నమ్మా. ఎత్తుకున్నాడేందమ్మా? నువ్వే కదా ఏదో సేవింగ్ 6 నెలల ముందు ఎత్తుకున్నాడేందమ్మా? అప్పుడు అవసరం వచ్చి ఎత్తుకున్నా. సరేలే, ఒకటి ఎత్తుకున్నావు కదా, ఇంకొకటి అవుతుంది కదా, అదన్నా తీసుకొని వెళ్ళి కనీసం. ఫస్ట్ మంత్ ఎత్తేసిన, ఎమర్జెన్సీ వస్తే. అదేందమ్మా సేవింగ్ అది ఇది అన్నావు, 2 చిట్టీలు ఎత్తుకున్నా అంటేనేవేందే ఇప్పుడు? ఇంట్లోకి అవసరమై తీసానమ్మా. నిన్ను నమ్మి నాకేదో సేవింగ్ బీవింగ్ అని చెప్పినవని నిన్ను నమ్మి నా డబ్బులు నీ చేతిలో పెట్టినడు, నన్ను నేను అనుకోవాలి. దండమే తల్లి. ఛే అమ్మా, నేను ఇంకెంతో ఆశపడ్డా, బ్రేస్లెట్ కొనుక్కుంటా, చెవులే కొనుక్కుంటా, అది ఇది అని. బాధపడకే, ఆంటీ ఈ నెల మళ్ళీ చిట్టి స్టార్ట్ చేసింది. ఈసారి 3 వేద్దామా?